అనపర్తి దెందులూరు సీట్లపై కూటమిలో ఒక గందరగోళం నెలకొంది. పరస్పరం మార్చుకునేందుకు బీజేపీ టీడీపీ మధ్య సంప్రదింపులు జరుపుతున్నారు. అనపర్తికి బదులుగా దెందులూరును బీజేపీ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అనపర్తిలో ఇప్పటికే శివకృష్ణరాజుకు టికెట్ ప్రకటించింది బీజేపీ. దెందులూరులో చింతమనేని ప్రభాకర్కి టికెట్ ఇచ్చింది టీడీపీ. దెందులూరు నుంచి టికెట్ ఆశిస్తున్నారు బీజేపీ లీడర్ తపన చౌదరి. గతంలో సోము వీర్రాజు కోసం అనపర్తి సీట్ అంటూ ప్రచారం జరిగింది. అనపర్తి వద్దు, రాజమండ్రి రూరల్ కావాలని పక్కకు వెళ్లిపోయారు సోము వీర్రాజు. అనపర్తి సీటు టీడీపీకి వెళ్తే నల్లిమిల్లికే టికెట్ అని తెలుస్తోంది. మొదటి లిస్టులోనే అనపర్తి అభ్యర్థిగా నల్లిమిల్లి పేరును ప్రకటించారు చంద్రబాబు. బీజేపీతో పొత్తు తర్వాత అనపర్తి రాజకీయం మారిపోయింది. అనపర్తి సీట్ను బీజేపీకి కేటాయించడంతో రచ్చ మొదలైంది. నల్లిమిల్లికి మద్దతుగా 12 రోజుల పాటు అనపర్తిలో టీడీపీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు చేశారు. న్యాయం పేరుతో కుటుంబంతో కలిసి గ్రామాన తిరిగారు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. చంద్రబాబు పురంధేశ్వరి నుంచి నల్లిమిల్లికి పలుమార్లు పిలుపు కూడా వచ్చింది. సీటు మార్చుకునే ఆలోచనలో ఉన్నట్టు చెప్పడంతో నిరసనలు విరమించారు నల్లిమిల్లి. 2 రోజుల్లో టికెట్ పై క్లారిటీ వస్తుందని అనుచరులతో చెప్పారు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. అనపర్తి టికెట్ నల్లిమిల్లికే వస్తుందని ఎదురు చూస్తున్నారు నల్లిమిల్లి కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు. ఇక దెందులూరు సీట్ పైన కూటమిలో గందరగోళం కంటిన్యూ అవుతోంది. అనపర్తి స్థానాన్ని వదులుకుంటే దెందులూరు సీట్ను తీసుకోవాలని చూస్తోంది బీజేపీ. ఒకవేళ అదే జరిగితే టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ సీటు చిరిగే అవకాశం కనిపిస్తోంది. దెందులూరు నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు తపన చౌదరి. సో ప్రస్తుతం ఈ 2 సీట్లకు సంబంధించి అనపర్తి, దెందులూరు అక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వివరాలు అందించడానికి మా ప్రతినిధులు రవి అండ్ సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందు ఒకసారి రవి దగ్గరికి వెళ్దాం. రవి, దెందులూరులో చింతమనేని పరిస్థితి ఏంటి? ప్రభాకర్ ని కాదని ఒకవేళ టికెట్ బీజేపీ లీడర్ కి తపనా చౌదరికి ఇస్తే ఇప్పుడు చింతమనేని పరిస్థితి ఏంటి? అంటే ఖచ్చితంగా అయితే గడిచిన 3 రోజులుగా ఇదే రకమైన వాతావరణం దెందులూరులో కనిపిస్తూ ఉంది. దెందులూరు నియోజకవర్గం నుంచి ఇప్పటికే టీడీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు టికెట్ను టీడీపీ అధిష్టానం అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అనపర్తి నియోజకవర్గంలో నెలకొన్నటువంటి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి తనకే టికెట్ కావాలని చెప్పేసి యాత్ర చేస్తుంటాం, అక్కడ తనకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున కూడా అధిష్టానం పైన ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అనపర్తి స్థానాన్ని వదులుకుంటే కనుక దెందులూరు నియోజకవర్గం నుంచి దెందులూరులో ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆయన ఏలూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి టికెట్ ఆశించారు. ఏలూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా తాను పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. అయితే ఆ కూటమిలో భాగంగా ఈ 3 పొత్తుల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుల్లో భాగంగా టీడీపీ పుట్ట మహేష్ యాదవ్ కుమార్కు ఆ టికెట్ కేటాయించింది. దీంతో పుట్ట మహేష్ రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కకపోవడంతో ఖచ్చితంగా ఇండిపెండెంట్గా అయినా పోటీ చేయాలని గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం ఒకవైపు దీనిపైన ఏర్పాట్లు చేసుకుంటుండగానే దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దెందులూరు నియోజకవర్గంలో తాను పోటీ చేసుకునేందుకు మీరు సిద్ధం కమ్మని చెప్పేసి బీజేపీ సంకేతాలు ఇచ్చినట్టు ఇక్కడ ప్రచారం జరుగుతున్నతో టీడీపీ శ్రేణులతోటి కూడా చింతమనేని ప్రభాకర్ అనుచర వర్గం కూడా మొత్తం కూడా కలిసి మాట్లాడుకుంటున్నారు. వీరిద్దరూ కూడా 22వ తేదీనే నామినేషన్ వేస్తున్నామంటూ సంకేతాలు అందజేయడంతో దెందులూరు నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవి డీటెయిల్స్ అందించినందుకు. ఇక సత్య, అనపర్తి సీటుపై కూటమిలో ఇంకా గందరగోళం కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. పరస్పరం మార్చుకునే అవకాశం ఉంటే ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతోంది సత్య? ఇప్పటికే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 12 రోజుల పాటు కుటుంబ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా ప్రచారం కూడా నిర్వహించారు. తన తల్లితో పాటు రిక్షాలో ఎక్కించుకుని. అయితే నిన్న కాక మొన్న అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయానికి వెళ్ళి మొక్కు కూడా ఆమె భార్య కూడా తీర్చుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే క్లియర్ అయిపోయింది. టీడీపీ చంద్రబాబు నుంచి ఒక క్లియరెన్స్ వచ్చేసింది. పురంధరేశ్వర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధరేశ్వర్ కలిసిన నేపథ్యంలో అక్కడ పోటీ చేసినటువంటి ఎవరైతే కృష్ణరాజు ఉన్నారో ఆ కృష్ణరాజును కూడా ఒప్పించేసినట్టుగా బీజేపీ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం అనపర్తి, ఇటు దెందులూరు, తంబాలపల్లి కూడా పేరు కూడా
వినపడుతుంది. అంటే దెందులూరులో టికెట్ ఇప్పటికే పురంధరేశ్వరి బీజేపీ నుంచి అడిగినట్లుగా అయితే మాత్రం మనకు రామకృష్ణారెడ్డి అనుచరుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. అయితే ఢిల్లీలో కోర్ కమిటీ మీటింగ్ నడుస్తుంది. దాదాపుగా సౌత్ ఇండియాలో దాదాపుగా 14 సీట్లు మార్పిడి ఉంది. అందులో భాగంగా అనపర్తి దెందులూరు ఇష్యూ కూడా నడుస్తున్నట్టుగా అయితే ఇప్పటివరకు టీడీపీ నేతలకు వచ్చినట్టు సమాచారం. అయితే 2 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పాంప్లెట్లు అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా పాంప్లెట్లను కూడా పంచుకుంటూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు ఇటు అనపర్తి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనపర్తి రామకృష్ణారెడ్డి. అయితే పురంధరేశ్వరిని 2 సార్లు కలిశారు. అలాగే చంద్రబాబుని మన కొవ్వూరులో కలిసిన నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ పెద్దలకి మేము చెప్పి చూసాము. ఖచ్చితంగా అనపర్తి టికెట్ మార్పు విషయం పునరాలోచిస్తుంది బీజేపీ అధిష్టానం చెప్పేటువంటి నిర్ణయాన్ని మేము పరిధిలోకి తీసుకుంటామంటూ ఇటు పురంధరేశ్వరి చంద్రబాబు కూడా రామకృష్ణారెడ్డికి క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో అనపర్తి విషయం 2 రోజుల్లో క్లారిటీ రాబోతుంది. అది దెందులూరులో చింతమనేని మారుస్తున్నారా లేదంటే తంబాళపల్లికి సంబంధించినటువంటి ఒక టికెట్ మార్పు విషయం అనేది మాత్రం ఈ రోజు కానీ రేపు కానీ తేలే అంశంగా అయితే మాత్రం టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సత్య, డీటెయిల్స్ అందించినందుకు. రైట్.